పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకులందరినీ ఒక్కొక్కరిగా అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేసి జైలుకి పంపించడం అనేటువంటిది కూటమి ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిపోయింది. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక సందర్భాలలో శాసనసభ్యుడిగా పనిచేశాడు, విప్పుగా పనిచేశాడు. సీనియర్ నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఈరోజు దాదాపుగా 97 రోజుల పాటు ఆయన జైల్లో ఉంచడం జరిగింది. ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడాం. ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి సంఘటన. నిన్న ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అనేక మంది వచ్చి కూడా మాట్లాడడం జరిగింది. దాని మీద కూడా వివరణ ఇవ్వడం జరిగింది. దాన్ని మర్చిపోకముందే దాని గురించి మనం మాట్లాడుకుంటూ ఉండగానే ఈరోజు పెళ్లకూరుకు సంబంధించి మాజీ కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షులుగా పనిచేసినటువంటి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి మీద ఒక అక్రమ కేసు బనాయించి ఈరోజు ఆయన తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, అరెస్ట్ చేయడం, తప్పుడు కేసులు పెట్టడం, తప్పుడు సెక్షన్లు నమోదు చేయడం, అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేయడం. ఈరోజు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, ఒక విధంగా ఆలోచన చేస్తే ఆయన ఒక రీచ్ ఏదైతే ఉందో దాన్ని ఇర్రెగ్యులర్గా ఆపరేట్ చేయడం, నియమ నిబంధనలకు భిన్నంగా ఆపరేట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కలిసి స్థానికంగా ఉండేటువంటి ఆయనకు మొరపెట్టుకుంటే ఆయన మాజీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సంజీవయ్య గారు, జడ్పీటీసీ మెంబరు క్రిస్కులా, అదేవిధంగా మండల పరిషత్ అధ్యక్షులు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు, రైతులు అందరూ కలిసి వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నిస్తే, మీ అవినీతిని ప్రశ్నిస్తే, మీ అక్రమాలను ప్రశ్నిస్తే, మీ అన్యాయాలను ప్రశ్నిస్తే మీరు దాని మీద కేసు నమోదు చేయడం, అక్రమ కేసు నమోదు చేయడం ఒక అయితే, అక్రమ కేసుతో పాటు లేనిపోయినటువంటివన్నీ రాయించుకుని అక్రమ సెక్షన్లు బనాయించడం మరొక నేరం. ఇవన్నీ తీసుకొచ్చి ఈరోజు పాపం ఆయన్ని జైల్లో పెట్టారు. నేను పోలీసు అధికారులందరికీ చెప్పేది ఒకటే, ఈరోజు మీకు చెప్పేటువంటి మీ చేత మీకు చిలక పలుకులు పలికేటువంటి అధికారులు ఎవరు కూడా రేపు మీకు అందుబాటులో ఉండరు. వాళ్ళు పలాయనం చెత్తగించి వెళ్ళిపోతారు. అయితే స్థానికంగా ఉద్యోగాలు చేయవలసింది మీరు. రేపు అనేటువంటి రోజు ఒకటి ఉంది అనేటువంటిది గుర్తుపెట్టుకుంటే మీరు ఇలాంటి బరితెగించినటువంటి పనులు చేయరు. కాబట్టి ఈరోజు ఏ విధంగా ఉంది అంటే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ విధంగా ఉంది అంటే, పైనుంచే లీగల్గా ఏమేమి కేసులు పెట్టాలి, ఏమేమి సెక్షన్లు పెట్టాలతో సహా ఏ విధంగా ఫిర్యాదు ఇవ్వాలి అనేటువంటిది కూడా వాళ్లే రాయించి తీసుకొచ్చి పంపించి దాని ప్రకారం ఏమేమి సెక్షన్లు నమోదు చేయమంటే పోలీసుల పని చిన్నపిల్లకాయలు చూసి రాసినట్టుగా వాళ్ళ దగ్గర ఫిర్యాదు తీసుకోవడం, వాళ్ళు చెప్పినటువంటి సెక్షన్లు వేయడం, చూసి రాసేటువంటి కార్యక్రమం తప్ప పోలీసులు ఆలోచన చేసి ఆ విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి మనం ఏం చేయాలా, ఏం చేయకూడదు, ఇది ఏ కేసు వస్తుంది, ఏ సెక్షన్ వస్తుంది, ఏమీ లేదు. ఆ విచక్షణే లేదు, కోల్పోయారు. వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని చూసి రాయడం, దానికి సంబంధించి సెక్షన్లు వేయడం, రిమైండ్ రిపోర్ట్లు ఏం రాయాలని కూడా వాడు పంపిస్తే దాని మీద కింద సంతకాలు పెట్టి ఇచ్చేయడం, అంతే తప్ప వీళ్ళు అసలు బుర్ర వాడాలన్నది కానీ పని చేయాలన్నటువంటి ఆలోచన చేయడం లేదు. కాబట్టి ఈరోజు ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ శాంతి భద్రతలు ఈరోజు దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. చంద్రబాబు నాయుడు ఈరోజు బీఆర్ నాయుడు లాంటి వాడు రాసలీలలో నేరుగా దొరికితే ఆయనకు సంబంధించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర దానికి సంబంధించి ధర్నా నిర్వహించాం. అక్కడ ప్రశ్నించినటువంటి మహిళలు వాళ్ళ మీద దాడి చేసి మరలా తిరిగి వాళ్ళ మీద కేసు పెట్టి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఈరోజు మహేష్ యాదవ్, మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, డ్రగ్స్ తీసుకుని ఈరోజు అడ్డంగా దొరికితే దాన్ని బొకాయించడానికి ఒకరోజు ప్రయత్నించారు. బొకాయించడానికి అవకాశం లేకపోయేటప్పటికీ విధి లేని పరిస్థితుల్లో ఆయనకు ఒక షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసి ఏదో మామూలుగా సస్పెండ్ చేస్తామన్నట్టుగా ఒక భ్రమ సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీకు ఒక న్యాయం, మరొకరికి ఒక న్యాయం కాకుండా ఈరోజు నిజంగా దురదృష్టకరమైనటువంటి A1 సత్యనారాయణ రెడ్డి, A2 సంజీవయ్య పాపం ఎవరి మీద దాడులు దౌర్జన్యాలు చేసేటువంటి వ్యక్తిత్వం, మనస్తత్వం కలిగినోడా? ఎక్కడన్నా ఎప్పుడన్నా ఎవరి మీదైనా సరే దౌర్జన్యం చేసాడా? దౌర్జన్యం చేసేటువంటి మనస్తత్వం సత్యనారాయణ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ ప్రాంతంలో ప్రధానమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుచరుడుగా ఉన్నాడు. ఏ రోజు ఏదైతే ఉందో అధికార పార్టీకి ప్రతిదాన్ని ప్రశ్నిస్తున్నాడు. అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రశ్నించడమే నేరమైనట్టుగా ఈరోజు పాపం సత్యనారాయణ రెడ్డిని తీసుకొచ్చి, సత్యనారాయణ రెడ్డి ధైర్యంగా ఉన్నాడు, సత్యనారాయణ రెడ్డి వీటన్నిటిని ముట్టుకుంటాడు. నేను ఒకటే చెప్తున్నాను, దృష్టిలో పెట్టుకోండి. ఈరోజు మీరు సత్యనారాయణ రెడ్డి అనేటువంటి వాడిని అరెస్ట్ చేసి జైలుకి పంపించి తెలుగుదేశం, సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా పెద్ద తప్పు చేశారు. రేపటి నుంచి మీరు సత్యనారాయణ రెడ్డి విశ్వరూపం చూడబోతున్నారు. సత్యనారాయణ రెడ్డి జైల్లో దానికి సిద్ధపడుతున్నాడు. ఇప్పుడే ఆయన ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయంటే, రేపు వచ్చిన తర్వాత మీ అవినీతి ఎక్కడ జరుగుతుంది, మీ అక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయి, మీరు ఎటువంటి అన్యాయాలు చేస్తున్నారు, వాటిని ఏ విధంగా ప్రశ్నించాలా, ఏ విధంగా వాటిని ఎదుర్కోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప మీరు భయపించినంత మాత్రానే భయపడేటువంటి వాళ్ళు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేము.
మీ ఉడత బెదిరింపులకు భయపడము. కాబట్టి ఖచ్చితంగా మీరు చేసేటువంటి అవినీతి, అన్యాయాలు, అక్రమాలు ఏదైనా వాటిని ప్రశ్నిస్తాము, వాటిని ఎదుర్కొంటాము. మీరు జైలుకి పంపిస్తే జైల్లో ఉన్న రోజులు జైల్లో ఉంటాం, తిరిగి బెయిల్ వచ్చిన తర్వాత మరలా మేము అవినీతి అక్రమాలు మీరు చేసేటువంటి వాటి మీద మా ప్రశ్నిస్తుంటాం, మా పోరాటాలు మీ మీద కొనసాగుతూనే ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వం రేపు అనేటువంటిది ఒకటి ఉంది అనేటువంటిది నాయకులు మర్చిపోవచ్చు. కానీ అధికారులు, పోలీస్ అధికారులు ఈరోజు మీరు రిటైర్డ్ అయినా సరే మీరు చేసినటువంటి తప్పుల మీద విచారణ జరిపితే మీరందరూ రేపు జైలు పాలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. గుర్తుంచుకోండి. ఈరోజు మీరు అనుకుంటున్నారు మా నాయకులు చెప్పారు, వాళ్ళ అడుగులకు మడుగులు ఎత్తున్నాం, వాళ్ళకి ఊడిగం చేస్తున్నాం, కాబట్టి మేము అందరం జైలుకి పంపించామని సంకలు గుద్దుకోవచ్చు మీరు ఈరోజు. కానీ రేపటి రోజు మీరు, మీ కుటుంబాలు ఎంత ఇబ్బంది పడతాయో, పోలీసు ఉద్యోగం చేసి జైలుకు పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటుందా అని చెప్పి మీరు చేసినటువంటి అక్రమాలన్నిటి మీద విచారణ జరిపిస్తే రేపటి రోజు మీరు భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోజు మీరు చేసినటువంటి పాపాలన్నీ మీ పట్ల శాపాలుగా మారతాయి. కాబట్టి నేను అందరికీ కూడా తెలియజేసేది, ఇప్పటికైనా మీరు ఇటువంటి పద్ధతులకు స్వస్తి పలకండి. చెప్పేవాడు చెప్తుంటాడు, తప్పులు చేసేవాడు ఎవరు? వాళ్ళు చెప్పేవాళ్లే, చేసేవాళ్ళు మీరు. కాబట్టి రేపు స్పష్టంగా కనపడేది మీరు చేసినటువంటి తప్పులు కనపడతాయి తప్ప, పోలీసులు చేసినటువంటి తప్పులు కనపడతాయి తప్ప, పోలీసులు అక్రమ కేసులు బనాయించారనేటువంటిది కనపడుతుంది తప్ప చెప్పినటువంటి వాళ్ళ మాటలేం కనపడవు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో నేను పోలీస్ అధికారులను కూడా కోరేది, ఇటు నెల్లూరు జిల్లా ఎస్పీ గారిని కానీ, తిరుపతి జిల్లా ఎస్పీ గారిని కానీ, మీరు ఏదో వాళ్ళు చెప్పారనేటువంటిది కాకుండా, వాళ్ళు చెప్పారు కాబట్టి మేము చేస్తున్నాం అనేటువంటిది కాకుండా, మీరు దయచేసి ప్రతి ఒక్క దాని మీద ఆలోచన చేయండి. ఈరోజు మీకు ఉద్యోగాలు ఉంటాయి, ఒక విశిష్టమైనటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది. రాజకీయ నాయకులు అనేటువంటి వాళ్ళు ఈరోజు వదిలేస్తే ఎక్కడ సంతలు పెట్టి డబ్బులు వసూలు చేసుకుంటుంటారు. ప్రెస్ వాళ్ళు పోతే, ఈ రీచ్లకు పోతే ప్రెస్ వాళ్ళని బెదిరిస్తుంటారు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుంటారు, వాళ్ళని అడ్డుకుంటుంటారు. సమాజంలో ఉండేటువంటి అందరి మీద దాడులే కదా. చివరికి వ్యక్తుల మీద దాడులు, నాయకుల మీద దాడులు, ప్రశ్నించిన వాడి మీద దాడులు, ప్రశ్నించేటువంటి ప్రెస్ మీద దాడులు, ఎవరు పోయినా సరే అందరి మీద దాడులు అనేటువంటి నిత్యకృత్యంగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో మీరు చేసేటువంటి పనుల వల్ల ఇంకా మరింతగా శాంతి భద్రతలు దిగజారడం, అవినీతి అక్రమాలు పెంచిమేరేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు వేసుకున్నటువంటి ఆ కాకి బట్టలకి న్యాయం చేయండి. దయచేసి ఇటువంటి అక్రమ కేసుల్లో ఇప్పుడు కూడా మీరు పాలు పంచుకోవద్దని చెప్పి తెలియజేస్తూ, మేము ఎవ్వరం కూడా ఈ అక్రమ కేసులకు భయపడేటువంటి పరిస్థితి ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి ధైర్యం, గుండె దిటువుగా ఏదైనా సరే ఎదుర్కోవడం, పోరాటం అనేటువంటిది మాకు మా జగన్మోహన్ రెడ్డి గారు వారసత్వంగా మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి ఇది. కాబట్టి తప్పనిసరిగా ఆ బాధ్యతలు నిర్వర్తిస్తాం. మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, మీ అవినీతి అక్రమాలను మాత్రం ఎదుర్కొంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి సంఘటన. కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మీద జరిగినటువంటి దాడి కానీ, ఆయన మీద నమోదైనటువంటి కేసులు కానీ ఖచ్చితంగా ఖండిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.